ఒక చిన్న గ్యారేజీలో మొదలైన కల ఈరోజు దేశం మొత్తం రంగులతో పూసిన కలగా మారింది. ఇది నలుగురు స్నేహితుల ఒక గొప్ప ప్రయాణం. ఏషియన్ పెయింట్స్, హౌ 4 ఫ్రెండ్స్ క్రియేటెడ్ ఏ కలర్ ఎంపైర్. 1942 సంవత్సరం. ప్రపంచం రెండో ప్రపంచ యుద్ధంలో తలమునకలయ్యుంది. యుద్ధం, దుర్భిక్షం, రేషన్ సిస్టమ్, ప్రజలకు తినడానికి కూడా సరిపడే వస్తువులు లేవు. కాని అటువంటి కష్టకాలంలో ముంబైలో నలుగురు యువకులు ఒక విప్లవాత్మక ఆలోచనతో ముందుకు వచ్చారు. మన దేశంలో మన సొంత పెయింట్ బ్రాండ్ ఉండాలి. వాళ్లు 4 స్నేహితులు: చంపక్ లాల్ చోక్షి, చెమన్ లాల్ చోక్షి, సూర్యకాంత్ దన్షు మరియు అరవింద్ వాకిల్. ఈ నలుగురు మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చినవారు. కాని వాళ్లందరికీ ఒకే లక్ష్యం: ఇండియన్ బ్రాండ్ని సృష్టించాలి, విదేశీ కంపెనీలకు ప్రత్యామ్నాయాలివ్వాలి. అప్పుడు మార్కెట్లో ఉన్నవి బ్రిటిష్ పెయింట్స్, గుడ్లాస్, నెరోలాక్, డ్యూలాక్స్ వంటి బ్రాండ్లు మాత్రమే. వీళ్ల పెయింట్ ధరలు చాలా ఎక్కువ, సాధారణ కుటుంబం కొనలేనిది. అందుకే ఈ స్నేహితులు ఒక నిర్ణయం తీసుకున్నారు: మనం తక్కువ ధరలో, మంచి నాణ్యతతో మన దేశానికి సరిపడే పెయింట్ తయారు చేద్దాం. అప్పుడు వాళ్లకు పెద్ద ఫ్యాక్టరీ లేదు, పెద్ద పెట్టుబడి లేదు. కాని ఉందది పెద్ద కళ మరియు నలుగురి జట్టు స్పిరిట్. ముంబైలోని గిర్గాం ప్రాంతంలో ఒక చిన్న గ్యారేజీ అద్దెకు తీసుకున్నారు. అదే మొదటి ఏషియన్ ఆయిల్ అండ్ పెయింట్ కంపెనీ కార్యాలయం. వాళ్లు స్వయంగా రంగులు కలిపేవారు, టిన్లలో నింపేవారు, సైకిల్ మీద మార్కెట్లోకి వెళ్లి అమ్మేవారు. పనిలో శ్రమ ఎక్కువ, కాని ఉత్సాహం అంతకంటే ఎక్కువ. యుద్ధం కారణంగా రా మెటీరియల్ కొరత ఉంది. పిగ్మెంట్లు, ఆయిల్లు అందుబాటులో లేవు. కాని వాళ్లు లొంగలేదు. స్థానిక రా మెటీరియల్స్తో కొత్త ఫార్ములా రూపొందించారు. తక్కువ ఖర్చుతో మంచి ఫినిష్ ఇచ్చే పెయింట్ తయారు చేశారు. అది ప్రజలకు నచ్చింది. చిన్న టిన్ సైజుల్లో పెయింట్ అమ్మడం మొదలుపెట్టారు. చిన్న ప్యాక్, పెద్ద ఆలోచన. అదే వారి మొదటి పెద్ద విజయం. 1947లో భారతదేశం స్వతంత్రమయ్యింది. దేశం కొత్తగా నిర్మాణమవుతోంది. ప్రజలు కొత్త ఇళ్లు కడుతున్నారు, కొత్త కలలు కడుతున్నారు. ఈ సందర్భంలో ఏషియన్ పెయింట్స్కి భారీ అవకాశం వచ్చింది. వాళ్లు కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు, భాండూప్, ముంబైలో. ఇది వారి రెండవ పునాది. ఆ కాలంలో భారత మధ్యతరగతి కుటుంబాలు ఎదుగుతున్నాయి. వాళ్లు తమ ఇళ్లను సుందరంగా మార్చుకోవాలనుకుంటున్నారు. అప్పుడు వాళ్ల మొదటి ఎంపిక ఏషియన్ పెయింట్స్. తక్కువ ధర, మంచి నాణ్యత మరియు భారత వాతావరణానికి తగిన బలం. నలుగురు స్నేహితులు తమ తమ బాధ్యతలు పంచుకున్నారు. ఒకరు ప్రొడక్షన్ చూసుకున్నారు, ఒకరు మార్కెటింగ్, ఒకరు ఫైనాన్స్, మరొకరు సేల్స్. అందులో ఎవరికీ నేనే ఎక్కువ అనే భావన లేదు. అందుకే కంపెనీ స్థిరంగా ఎదిగింది. 1950లో వాళ్లు ఒక నిర్ణయం తీసుకున్నారు: మన పెయింట్ గుర్తుంచుకునేలా ఒక ముఖం ఉండాలి. అప్పుడు పరిచయమయ్యాడు గట్టు. చిన్న అల్లరి పిల్లవాడు, చేతిలో బ్రష్, గోడమీద రంగు పూస్తున్నాడు. ఈ క్యారెక్టర్ని ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ డిజైన్ చేశారు. గట్టు ఆ కాలంలో ప్రతి ఇంటికి పరిచయమైపోయాడు. పిల్లలకి, పెద్దలకి అందరికీ తెలిసిన ఫ్రెండ్. ఏషియన్ పెయింట్స్ అంటే గట్టు, గట్టు అంటే ఏషియన్ పెయింట్స్. 1960లో ఏషియన్ పెయింట్స్ మరో మైలురాయిని చేరింది. అప్పుడు వారు డేటా సిస్టమ్ ఉపయోగించడం ప్రారంభించారు. వీళ్ల డీలర్ల దగ్గర్నుంచి సేల్స్ రికార్డులు సేకరించి ఏ ప్రాంతంలో ఏ రంగు ఎక్కువగా అమ్ముడవుతుందో తెలుసుకున్నారు. అదే ఆధారంగా ఉత్పత్తి ప్లాన్ చేసేవారు. ఇది ఆ కాలంలో అసాధారణమైన వ్యూహం. దీనివల్ల వారు మార్కెట్లో ముందంజలో ఉన్నారు. 1970 నాటికి ఏషియన్ పెయింట్స్ భారతదేశంలో నంబర్ 1 పెయింట్ కంపెనీగా నిలిచింది. ప్రతి నెల 1000 లీటర్ల ఉత్పత్తి, ఇంటింటికీ చేరిన పేరు. ఆ కాలంలో పెయింట్ అంటే బ్రిటిష్ బ్రాండ్ అనే అభిప్రాయం ఉంది. కాని ఇప్పుడు ప్రజలు చెప్పడం మొదలుపెట్టారు: ఇండియన్ బ్రాండ్ కూడా ప్రపంచ స్థాయి క్వాలిటీ ఇవ్వగలదు.